దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో నిదానంపాటి అమ్మవారి గురించి తెలుసుకుందాం. చరిత్రలోకి వెళ్తే ఒక మునీశ్వరుడి శాపానికి గురైన పార్వతీదేవి అమ్మవారు ఈ కలియుగంలో దాదాపు 700 సంవత్సరాల క్రిందట ఒక రైతు కుటుంబంలో సాధారణ మనిషిగా జన్మిస్తారు. ఆ అమ్మవారు ప్రతిరోజు కూడా గోపంచకం సేవించేవారు. అనుకోకుండా ఆ గోపంచకం తాగడం వల్ల అమ్మవారు గర్భవతి అవుతారు. అసలు విషయం ఏంటంటే ఆ పార్వతీదేవి అమ్మవారికి పెట్టిన శాపం వల్లే ఇలా జరుగుతుంది. కానీ ఆ విషయం ఊర్లో వాళ్లకు, ఇంట్లో వాళ్లకు తెలియక అమ్మవారిని ఘోరంగా అవమానిస్తారు. పెళ్లి కాకుండానే తప్పు చేసిందన్న ఉద్దేశంతో అన్నదమ్ములందరూ కూడా ఆవిడని చంపాలని నిర్ణయించుకుంటారు. అన్నయ్యలు, వదినలు మాయమాటలు చెప్పి అమ్మవారిని పొలానికి భోజనం తీసుకురమ్మని చెప్తారు. వచ్చిన తర్వాత పత్తి కట్టె కుప్ప వేయడంలో తనను కూడా సాయం చేయమని కోరతారు. అమ్మవారు ఆ పత్తి కట్టె ఎక్కిన తర్వాత అమ్మవారికి తెలియకుండానే కింద నుంచి మంట పెట్టి అమ్మవారిని చంపేస్తారు. అదే సమయంలో అమ్మవారి గర్భం నుంచి ఒక చిన్న ఆవు దూడ బయటికి వచ్చింది. అది చూసిన ముగ్గురు అన్నదమ్ములకు అక్కడికక్కడే కళ్ళు పోతాయి. ఇంతటితో అమ్మవారి చరిత్ర అయిపోలేదు. అన్నదమ్ములందరినీ కూడా అమ్మవారు శపించారు. అసలు ఏం